ఇప్పుడు హ్యాండ్ కటింగ్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఆవిడకి 7.5 ఇంచు ఉంది. 1 ఇంచు పొడవు పెంచమన్నారు కాబట్టి 8.5 ఇంచు పెట్టుకొని పైన కింద ఖర్చుకి 9.5, 1 ఇంచు ఖర్చుకి 9.5 ఇంచులు అంటే ఆ ఒరిజినల్ 7.5 ఇంచు జాకెట్ 1 ఇంచు పెంచుకోమన్నారు కాబట్టి 8.5 ఇంచులు. ఇప్పుడు పైన కింద ఖర్చుకి 8.5 ఇంచే మనకు కరెక్ట్గా రావాలి. 1 ఇంచు పెట్టుకుంటే 9.5. కింద పట్టీకి మడవాలి. మన పట్టీ ఎంత కావాలంటే అంత మడుచుకోవచ్చు. నేను 1.5 ఇంచు ఖర్చుకు పెట్టుకుంటున్నాను. మడతకి ఇలా మనం మడత పెట్టుకుంటాం కాబట్టి ఇలా 4 మడతలు వేసేసుకొని ఇప్పుడు 1.5 ఇంచు కింద నుంచి తీసేసుకొని ఒక బాక్స్ ఇక్కడి నుంచి మన ఒరిజినల్ 9.5 అంటే ఆమె 7.5 ఉంది. 1 ఇంచు కలుపుకున్నాము. అప్పుడు 8.5 వచ్చింది. ఖర్చులకు 1 ఇంచు. అప్పుడు 9.5 ఇంచు మనం ఇక్కడి నుంచి పెట్టుకోవాలి. 7 నుంచి 9.5 ఇలా ఇక్కడి నుంచి పెట్టుకోవాలి. 9.5 అంటే ఇది ఖర్చుకు పెట్టుకున్నాం కాబట్టి 9.5 ఇంచు. ఇప్పుడు సంక డౌన్ ఇక్కడి నుంచి 3.5 ఇంచు సంక డౌన్ చేస్తాం. 3.5, 3.35 అలా. నేను 3.35 తీస్తున్నాను సంక డౌన్. ఇది సంక డౌన్. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక స్ట్రైట్గా లైన్ ఇలా తీసుకుని ఇప్పుడు చెయ్యి లూజు, ఈ చెయ్యి లూజు ఇక్కడి నుంచి ఇక్కడికి 6.5 ఉంది. 6.5 ఇంచు పెట్టేసుకుంటే చెయ్యి లూజు సరిపోద్ది. అప్పుడు 7 నుంచి 7కి 6.5 ఇంచు. ఇది 1.5 ఇంచున్నర ఖర్చుకి సరిపోద్ది. ఇప్పుడు ఈ సంక ఎంత ఉందో కొలుసుకుంటాం. ఈ చివరి నుంచి ఇలా పెట్టుకొని ఇక్కడ కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు మీదుగా ఇలా సాగతీయకుండా కావాలి. 9.5 ఇంచు ఉందా ఉంది. అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మనం ఇందాక సంక డౌన్ చేసాం కదా, ఆ డౌన్ కాడికి అంటే పై నుంచి షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి మనం టేపు 9.5 ఉంది కాబట్టి ఇక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా అనమాట. ఇక్కడి నుంచి ఇక్కడ ఈ దీనికి స్ట్రైట్గా 9.5 కాడ ఒక టిక్కు అంటే అవి సంక ముక్కలు పడతాయి. అక్కడి నుంచి 1.5 ఇంచు ఖర్చుకు అనమాట. ఇది ఇలా పెట్టుకొని మనం ఒకసారి సంక కూడా కొలుసుకుంటాం. నేను ఇది గీస్తాను. ఇక్కడ 1 ఇంచుకి ఆ నుంచి స్ట్రైట్గా రానించి ఇక్కడి నుంచి కొంచెం ఇలా డౌన్ ఇలా రానిచ్చి ఏడకు వచ్చేటప్పటికి ఇలా కలిపేసేయాలి. కొంచెం ఇలా రానిచ్చేసి ఏడకు వచ్చేటప్పుడు మనం ఇలా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి సంక కొలుసుకుంటాం. ఇలా పెట్టుకొని ఇక్కడి నుంచి ఇలా పెట్టుకొని ఇక్కడి నుంచి ఇది కూడా సాగకుండా ఇదిగోండి కరెక్ట్ వచ్చేసిందిగా ఇక్కడికి. ఓకే, ఇక్కడ మనం లూజ్ ఇది పెట్టుకున్నాం కదా చెయ్యి లూజ్. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక గీత తీసేసుకుంటాం. ఇది ఇక్కడ మనం ఖర్చుకు అనమాట. ఇది ఇక్కడ సంక ముక్కలు పడితే వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఇది కట్ చేసుకుంటాం. ఇప్పుడు జాకెట్ కట్ చేసుకున్నాక ఇక్కడ టిక్కు పెట్టుకున్నాము. ఇక్కడికి ఖర్చుకి పట్టి మడవాలని ఇక్కడ ఒక టిక్కు పెట్టుకుంటాము. ఇలా అంతవాడికి పట్టి ఇలా మరి చేస్తే సరిపోద్ది. ఇప్పుడు సంక ఇక్కడ ఈ టిక్కు ఉంది కదా, ఈ టిక్ నుంచి 1 ఇంచున్నర గ్యాప్ ఇచ్చేసి 1 ఇంచు ఇదిగోండి 1 ఇంచు సరిపోతుంది. అక్కడి నుంచి స్ట్రైట్గా రావాలి. ఇక్కడి నుంచి ఊరికే కొంచెం ఇలా రానిచ్చుకుంటా దీంట్లో కలిపేసేయాలి. ఈ టిక్కులోకి కలిపేసేయాలి. ఇప్పుడు మనం కట్ చేసుకుంటాం. ఇప్పుడు ఇలా ఇక్కడి నుంచి ఇలా ఈ చిన్న ముక్క చాలు. ఇది ఫ్రంట్ కానీ ఒక టిక్కు ఫ్రంట్ అనేది మనకు అర్థం అవడానికి ఒకటి ఇంత చిన్న ముక్క చాలు. ఇది కటింగ్